Earth. Earth is the third planet from the sun and it is called blue planet. Why it is blue planet means 71 percentage of Earth is covered with water. That means 71% వాటర్ తోనే అంటే నీటితోనే కప్పబడి ఉంటుందన్నమాట ఎర్త్ భూమి అంతా. అలాగే 29% మాత్రమే ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ ఈస్ నథింగ్ బట్ కాంటినెంట్ అండ్ వాటర్ ఈస్ నథింగ్ బట్ ఓషన్స్. నెక్స్ట్ ఈ ఇంకా ఈ భూమికి మరియు సూర్యుడికి మధ్య దూరము ఎంతంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్. దీన్ని అప్రాక్సిమేట్ గా 150 మిలియన్ కిలోమీటర్స్ గా చెప్పొచ్చు. అండ్ సన్ కన్నా భూమి భూమి కలదిగా ఉంటాడు. భూమి కన్నా సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దదిగా ఉంటాడు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ వన్ శాటిలైట్ దట్ ఈస్ మూన్. ఒకే ఒక శాటిలైట్ ఉంటుంది, న్యాచురల్ శాటిలైట్ ఉంటుంది. దాన్నే మనము చంద్రుడు అని పిలుస్తున్నాము. అలాగే మార్స్, మార్స్ నే మనము ఏమని పిలుస్తున్నాము అంటే తెలుగులో అంగారకుడు, అంగారకుడు అని పిలుస్తున్నాము. అలాగే కుజుడు, కుజుడు అని కూడా పిలుస్తున్నాము. నెక్స్ట్ దీన్నే మార్స్ ని ఎర్త్ ట్విన్ అని కూడా అంటున్నాం అన్నమాట. ఎర్త్ ట్విన్ అని ఎందుకు అంటున్నామంటే ఈ ఎర్త్ ఈ మార్స్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది, సేమ్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి ఎర్త్ ట్విన్ అని కూడా అంటాము. ఇది ఏ కలర్ లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ కాల్డ్ రెడ్ ప్లానెట్. దీన్ని రెడ్ ప్లానెట్ అని, అరుణ గ్రహం అని, అరుణ గ్రహం అరుణ గ్రహం అని కూడా పిలుస్తాము. దీని రొటేషన్ టైం అంటే తన చుట్టూ తాను తిరగడానికి 1 డే టైం పడుతుంది. అలాగే సూర్యుని చుట్టూ తిరగడానికి ఈయనకి 687 డేస్ పడుతుందంట. చూడండి, 687 డేస్ పడుతుందంట. నెక్స్ట్ అలా సూర్యుడికి అలాగే మార్స్ కి అంటే అంగారకుడికి మధ్య దూరము ఎంత ఉంది అంటే 228 మిలియన్ కిలోమీటర్స్. 228 మిలియన్ కిలోమీటర్స్. 228 మిలియన్ కిలోమీటర్స్. ఇంత టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమన్నా దీన్ని గ్రీక్ వాళ్ళు ఏమని పిలిచారంటే గాడ్ ఆఫ్ వార్, గాడ్ ఆఫ్ వార్ అని పిలిచారు. ఇంకొక విషయం తెలుసా మీకు? ఇది ఎందుకు రెడ్ కలర్ లో అంటే ఎర్ర కలర్ లో ఉంటుంది అంటే ఇందులో ఎక్కువ శాతం కూడా ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. అందువల్ల ఇది రెడ్ కలర్ లో ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా మీకు? ఇందులో 2 మూన్స్ ఉంటాయి, 2 మూన్స్ ఉంటాయి అన్నమాట. డెమోస్ అండ్ ఫోబోస్. డెమోస్ అండ్ ఫోబోస్. స్మాలెస్ట్ శాటిలైట్ వచ్చి డెమోస్. డెమోస్ డెమోస్ అనేది స్మాలెస్ట్ శాటిలైట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. స్మాలెస్ట్ శాటిలైట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. మార్స్ ని మనము రెడ్ ప్లానెట్ అని, అరుణ గ్రహం అని, గాడ్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తాము. అలాగే దీని రొటేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది అంటే ఓన్లీ 1 డే. ఇది రెవల్యూషన్. ఇది తన చుట్టూ తాను తిరగడానికి 1 డే టైం పడితే సన్ చుట్టూ తిరగడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 687 డేస్ పడుతుంది. అలాగే సూర్యుడికి అలాగే మార్స్ కి మధ్య దూరము ఎంత ఉంది అంటే 228 మిలియన్ కిలోమీటర్స్. అండ్ ఇట్ హ్యాస్ 2 moons. One is Deimos and another one is Phobos. This which is the smallest satellite in the solar system is Deimos. Okay. Can we go to Jupiter?
జూపిటర్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. దీన్నే మనము తెలుగులో గురుడు అని పిలుస్తాము. దీన్నే మనము తెలుగులో గురుడు అని పిలుస్తాము. అలాగే దీని రొటేషన్ పీరియడ్ తన చుట్టూ తను తిరగడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 9 hours 40 minutes. ఎగ్జాక్ట్ టైం కాదు కానీ 9 గంటల 40 నిమిషాలు తీసుకుంటుందంట. 9 గంటల 40 నిమిషాలు తీసుకుంటే అదే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఇది ఎంత టైం తీసుకుంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 12 years. దట్ మీన్స్ 11 years 11 months. 11 years 11 months. And it has uh, and it has 79 moons. 79 moons. ఎన్ని మూన్స్ ఉన్నాయి? 79 మూన్స్ ఉన్నాయంట. ఈ 79 మూన్స్ ఉంటే అందులో బిగ్గెస్ట్ మూన్ గనిమెడ. గనిమెడ దీన్ని దీన్ని బిగ్గెస్ట్ మూన్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈస్ గనిమెడ. ఇది ఏ కలర్ లో ఉంటుంది అంటే వైట్ కలర్ లో ఉంటుంది, తెల్ల రంగులో ఉంటుంది. ఓకేనా, ఇది తెల్ల రంగులో ఉంటుంది. తెల్ల రంగులో ఉంటుంది. గురుడిని జూపిటర్ జూపిటర్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ద రొటేషన్ పీరియడ్ ఆఫ్ ఏ Jupiter is 9 hours 40 minutes. To complete one revolution, it takes approximately 12 years. That means 11 years, 11 months. And it has 79 moons. Biggest satellite, 79 satellites. Satellite. Next, it is the biggest satellite is Ganymede. In Jupiter, biggest satellite is Ganymede. Okay, na? And it is in white color. Next, no. From Sun to Jupiter, what is the distance is 778 million kilometers. 778 million kilometers. The distance between Sun and the Jupiter is 778 million kilometers. Next, can we go to Saturn? Means it is also called a ringed planet. దీన్ని ఇంకొక విషయం చెప్పనా జూపిటర్ గురించి, గాడ్ ఆఫ్ హెవెన్ అని పిలుస్తారు అనమాట. దీన్ని ఏమంటారు? గాడ్ ఆఫ్ హెవెన్. గాడ్ ఆఫ్ హెవెన్. గాడ్ ఆఫ్ హెవెన్ అని కూడా దీన్ని పిలుస్తారు, జూపిటర్ ని పిలుస్తారు. అలాగే సాటర్న్. కెన్ వి గో టు సాటర్న్? సాటర్న్ అంటే శని గ్రహం అంటారు కదా, దాన్నే శని అని పిలుస్తారనమాట. ఓకేనా, దీన్ని రింగ్డ్ ప్లానెట్ అని పిలుస్తాము. రింగ్డ్ ప్లానెట్, దీన్ని ఏమంటాము? రింగ్డ్ ప్లానెట్ అని. అలాగే గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని, గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని, గోల్డెన్ ప్లానెట్ అని, సాటర్న్ ని పిలుస్తాము. ఇంకొక విషయం చెప్పనా, ఇందులో 82 మూన్స్ ఉంటాయంట. ఎన్ని మూన్స్ ఉంటాయి? 82 మూన్స్ ఉంటాయి. 82 మూన్స్. 82 మూన్స్ ఉంటే అందులో బిగ్గెస్ట్ మూన్ ఏంటి అంటే టైటన్. టైటన్ is the biggest moon. ఓకేనా, in the solar system, Titan is the second biggest satellite. But first biggest satellite is Ganymede. After that, Titan is the second biggest satellite in the solar system. Okay, golden planet అని, దీన్ని బంగారు గ్రహం అని, గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని పిలుస్తారు. నెక్స్ట్, కెన్ వి గో టు యురేనస్? యురేనస్ ని తెలుగులో వరుణుడు. యురేనస్ ని తెలుగులో వరుణుడు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? వరుణుడు. దీన్ని
గాడ్ ఆఫ్ సీ, గాడ్ ఆఫ్ స్కై, గాడ్ ఆఫ్ స్కై అని కూడా ఈ ఈ ఈ వరుణుణ్ణి పిలుస్తారు. వరుణుణ్ణి పిలుస్తారు. ఈ వరుణుడు 98 డిగ్రీస్ ఇలా వంగి ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే యురేనస్. యురేనస్ తెలుగులో వరుణుడు అని పిలుస్తాము. ఇలా వంగి తిరగడం 98 డిగ్రీస్ వంగి తిరగడం వల్ల గతి తప్పిన గ్రహము, గతి తప్పిన గ్రహము అని కూడా పిలుస్తారు. దీన్ని గాడ్ ఆఫ్ గాడ్ ఆఫ్ స్కై అని కూడా పిలుస్తారు. గాడ్ ఆఫ్ స్కై అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ కెన్ వి గో టు నెప్ట్యూన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ నెప్ట్యూన్. రొటేషన్ పీరియడ్, రెవల్యూషన్ పీరియడ్ ఉంది కదా. యురేనస్ యొక్క రొటేషన్ పీరియడ్ 17.04 అంటే 17 గంటల 4 నిమిషాలు పడుతుంది అనమాట. 17 గంటల 4 నిమిషాలు పడుతుంది. అయిపోయింది. 17 గంటల 4 నిమిషాలు పడుతుంది. అలాగే తన సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి దీనికి ఎంత టైం పడుతుంది అంటే 84 ఇయర్స్ పడుతుందంట. ఎన్ని ఇయర్స్? 84 ఇయర్స్ పడుతుంది. 84 ఇయర్స్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ కెన్ వి గో టు నెప్ట్యూన్. నెప్ట్యూన్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే సూర్యునికి చాలా దూరంగా ఉంది కాబట్టి ఇది శీతల గ్రహము. శీతల గ్రహము. ఇట్ ఈస్ ఏ కూలెస్ట్ ప్లానెట్. ఇట్ ఈస్ ఏ కూల్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. Why? Because it is too far to the sun. So it is a cool planet and it is in light blue color. And it is in light blue color. Blue color. The revolution period is rotation is 16 hours 7 minutes. 16 గంటల 7 నిమిషాలు పడుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ తిరిగి రావడానికి అంటే సన్ చుట్టూ తిరిగి రావడానికి 164 ఇయర్స్ 164 ఇయర్స్ పడుతుంది. 164 ఇయర్స్. ఇప్పుడు చూడండి మొత్తం ఒకసారి రిపీట్ చేస్తాను. సన్ సన్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ బిగ్గెస్ట్ స్టార్. Sun is the center of the solar system and the first planet from the sun is Mercury. Mercury is the first planet from the sun. It is too near to the sun, so it is the hottest planet and it is in ash color అంటే బూడిద కలర్ లో ఉంటుంది. The rotation of this మెర్క్యూరీ ఈజ్ తన చుట్టూ తను తిరగడానికి 53 డేస్. మెర్క్యూరీ దీన్ని బుధ గ్రహం అని పిలుస్తారు. తన చుట్టూ నెక్స్ట్ వీనస్. వీనస్ ఇస్ ద సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. ఇది రెండో గ్రహం అన్నమాట సూర్యుడి నుంచి. అండ్ ఇట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ఆల్ ప్లానెట్స్. వీనస్ ఇస్ ద హాటెస్ట్ ప్లానెట్. దీన్ని మార్నింగ్ స్టార్ అని ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. అలాగే గాడ్ ఆఫ్ స్టార్ అని కూడా పిలుస్తారు. గాడ్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ అని కూడా ఈ వీనస్ ని పిలుస్తారు. నెక్స్ట్ ఎర్త్. ఎర్త్ ఇస్ ద థర్డ్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్. ఇట్ ఈస్ ద బ్లూ planet. It is called blue planet. And the fourth one is అరుణ గ్రహం అని
పిలుస్తాను. తెలుగులో అయితే అంగారకుడు అని పిలుస్తారనమాట. సరేనా? నెక్స్ట్ గాడ్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తారు. జూపిటర్. జూపిటర్‌ని అన్నిటికన్నా పెద్ద గ్రహము సోలార్ సిస్టమ్‌లో ఏముంది అంటే జూపిటర్ అన్నమాట. దీనికి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి అంటే 79 శాటిలైట్స్ ఉన్నాయి. అందులో పెద్ద శాటిలైట్ ఏంటి అంటే గనిమెడ. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ శాటిలైట్ ఇన్ ద జూపిటర్. హ్మ్. నెక్స్ట్ సాటర్న్. సాటర్న్‌ని తెలుగులో శనిగ్రహం అని పిలుస్తారు. అలాగే గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని, గోల్డెన్ ప్లానెట్ అంటే బంగారు గ్రహము అని కూడా పిలుస్తారు. అలాగే యురేనస్‌ని తెలుగులో వరుణుడు అని పిలుస్తారు. దీన్నే గాడ్ ఆఫ్ స్కై అని కూడా పిలుస్తారు. గాడ్ ఆఫ్ స్కై అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ నెప్ట్యూన్. నెప్ట్యూన్. నెప్ట్యూన్‌ని ఇట్ ఈస్ ద కూలెస్ట్ ప్లానెట్. గాడ్ ఆఫ్ సీ అని నెప్ట్యూన్‌ని పిలుస్తారు. గాడ్ ఆఫ్ సీ అని నెప్ట్యూన్‌ని పిలుస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్. If any doubts is there means please comment. Thank you.